సహజంగా ఎన్నికల ప్రచారంలో సిద్ధాంతాలు, రాద్ధాంతాలు ఉంటాయి. ప్రభుత్వ విధానాల్లోని డొల్లతనాన్ని ఎండగడతాయి ప్రతిపక్షాలు. అప్పుడప్పుడు బ్యాలెన్స్ తప్పి వ్యక్తిగత విమర్శలకు దిగుతాయి. అయితే ఈసారి సీన్ మారింది. బీజేపీకి ఆశాకిరణంలా మారిన నరేంద్ర మోడీ రూట్ మార్చారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను విమర్శిస్తే వర్కౌట్ కాదని డిసైడ్ అయినట్లున్నారు. సోనియా గాంధీ కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. అమేధీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని రాహుల్ గాంధీ దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ సమర్థతపై వెటకారమాడారు. యూపీఏ 2 సర్కార్ను విమర్శించాల్సి వచ్చినా ప్రధాని మన్మోహన్ పేరును ప్రస్తావించలేదు. సోనియా గాంధీ కుటుంబంపై ఆరోపణలు చేశారు. అధికారికంగా ప్రభుత్వంలో ఏ హోదాలోనూ లేని రాహుల్పై నిప్పులు చెరిగారు. మా బేటీకి సర్కార్ అంటూ కేంద్ర ప్రభుత్వంపై వెటకారమాడారు. అంతటితో ఆగలేదు నరేంద్ర మోడీ. ఏ పదవిలోనూ లేని సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాను కూడా వివాదాల్లోకి లాగారు. వాద్రాపై వచ్చిన భూ కబ్జాల ఆరోపణలను అదే పనిగా ప్రస్తావించి ఓ మేజర్ ఇష్యూ చేశారు. ఇప్పటివరకు మనం 2G కుంభకోణాల గురించే విన్నాం, ఇక నుంచి జీజాజీ స్కామ్ల గురించి కూడా వింటామంటూ రాబర్ట్ వాద్రాను ఆడిపోసుకున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మోడీ ప్రచారం అంతా రాబర్ట్ వాద్రా చుట్టూనే తిరిగింది. సోనియా కుటుంబం అవినీతికి పాల్పడిందంటూ ఆరోపణలు చేశారు మోడీ. నేను టీ అమ్ముకున్నాను కానీ దేశాన్ని అమ్ముకోలేదంటూ పరోక్షంగా సోనియా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. అయితే సోనియా కుటుంబ సభ్యులు దేశాన్ని అమ్ముకునే స్థాయి కుంభకోణాలు ఏం చేశారో మాత్రం చెప్పలేకపోయారు. ఒక దశలో సోనియా కుటుంబాన్ని విమర్శించడానికి బీసీ కార్డును కూడా ఉపయోగించడానికి వెనుకాడలేదు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏ రోజు బీసీల గురించి, వాళ్ల హక్కుల గురించి మాట్లాడి ఎరగని నరేంద్ర మోడీకి సడన్ గా తాను బీసీనన్న విషయం గుర్తుకొచ్చింది. బీసీల్లో పుట్టడమే నేరమా అంటూ గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. మొత్తం మీద సిద్ధాంతాలు, రాద్ధాంతాల కంటే వ్యక్తిగత విమర్శలకే ప్రధాన ప్రతిపక్షం ఈసారి పెద్దపీట వేసింది. సోనియా, రాహుల్తో పాటు రాజకీయాలతో సంబంధం లేని రాబర్ట్ వాద్రాపై ఎడాపెడా విమర్శలు చేశారు నరేంద్ర మోడీ.